ఇక్కడ చైతన్యపూర్ ఇక్కడ హైడ్రా సంబంధించిన బాధితులకి సపోర్ట్ గా ఇటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు వచ్చారు. సో ఒకసారి మాట్లాడదాము. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఆల్రెడీ హైడ్రాకి సంబంధించి సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ బాధితులు కూడా చాలా రోజుల నుంచి ఏడుస్తూ ఉన్న పరిస్థితి. సో ఇది అంటే వాళ్ళ మాటలన్నీ కూడా తీసుకోండి. రేవంత్ రెడ్డి నంగనాచి మాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలకి కన్నీళ్లు మిగిలినాయి. వాళ్ళ శవాల మీద ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలకు మల్టీ కాంప్లెక్స్ కట్టించే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. ఇక నేను ఇప్పుడు కూర్చున్నటువంటి చైతన్యపూరి 60 ఫీట్ల ఎత్తులో ఉన్న 30 ఏళ్ల క్రితం నిర్మాణమైన కాలనీ ఇలా 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్ల విలువైన బిల్డింగ్లు ఇవాళ ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది బఫర్లో ఉందని చెప్పి మార్కింగ్ ఇచ్చిపోతా ఉంటే ఎంత దుఃఖం ఉంటుంది చెప్పండి. అందుకనే ఓ మూర్ఖుడా, నువ్వు మాకు రూపాయి సాయం చేయకపోతే కానీ మా ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేయకు, మా కుటుంబాల జీవితాలు బుగ్గిపాలు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి భావిస్తాను. సో ఇంకోటి సార్, ఇది మూసి ప్రక్షాళన అనేది సుందరీకరణ అని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి డెవలప్మెంట్ అయితే వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది అని చెప్పి ప్రభుత్వం చాలా గంటపదంగా చెప్తున్నాను. ఒకవేళ నువ్వు నిజంగానే మూసి ప్రక్షాళన చేయాలంటే ఇల్లు కూలగొట్టాల్సిన అక్కర్లేదు, కాలనీలు కూలగొట్టాల్సిన అక్కర్లేదు. ఈ ఉన్న మూసికి మంచి బ్రహ్మాండ కాంక్రీట్ వాల్ కట్టి అవసరమైన నీళ్ళు ఎక్కువ వస్తే ఇంతంత డెప్త్ ఎక్కువ కొట్టి ఆ నీళ్ళు ఎట్లా పడగొట్టానో చూసుకో. రెండో ప్రయత్నం ఏం చేయాలంటే ఏ మురికి కాసారంగా మారిపోయిందో, ఏ కెమికల్ నీళ్లకు అడ్డగా మారిపోయిందో, దోమలకు ఈగలకు దుర్గంధపూరిత వాసన నిలమైపోయిందో దాన్ని ప్రక్షాళన చేసుకో ప్రయత్నం చేయబిడ్డ. కానీ ఇక్కడ మూసీలతో సంబంధం అనేటువంటి మా కాలనీలని కూలగొట్టి నువ్వు ఈ భూములన్నీ కూడా ఆక్రమించుకొని మల్టీనేషనల్ కంపెనీ కట్టబెడతా అంటే మేము ఎందుకు చెప్పండి. ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, రేవంత్ రెడ్డి మోసపు మాటలనే ప్రజలు నమ్ముతారు, మోసం మాటలకే గౌరవిస్తారని చెప్పి అంటున్నారు. మరి దాన్ని నమ్ముతా అంటే ప్రజలు తేల్చుకోవాలి. ఎప్పటిదాకా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఉన్నారనే ధైర్యంతో ఇక్కడ ఉన్నామని చెప్పేసి ప్రజలు అంటున్న పరిస్థితి. సో మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఒకవేళ అధికారులు వచ్చి మళ్ళీ కూల్చి ఏ టైంలో ఏం జరుగుతుందని చెప్పి భయపడుతుంది. సో మీరు ఏం చెప్పబోతుంది? తప్పకుండా న్యాయం ఉంది, చట్టం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా దీని మీద న్యాయపరమైన పోరాటం చేస్తాం. కేంద్రానికి కూడా, కేంద్ర హోంమంత్రి గారికి ఇక్కడ జరుగుతున్న ప్రజల దుఃఖాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రజాప్రతినిధిగా నేను సంఘీభావం కోసం రాలే, ప్రజల ఓటుతో గెలిచిన వాడిని కాబట్టి, వాళ్ళ ఆశీర్వాదంతో ఇక్కడ ఈ పదవి వచ్చింది కాబట్టి డెఫినెట్ వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను. సో విన్నారు కదా, ఇది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ ప్రజల ఓట్లతో నేను గెలిచినా కాబట్టి, సో ఇక్కడ ప్రజలకు సంబంధించి ప్రజల సపోర్ట్ కోసం ఇక్కడ ఉన్న వీళ్ళకి సంఘీభావం కాదు, సో ప్రజల ఓట్లతో గెలిచినా కాబట్టి సో ఇక్కడ వాళ్ళకి సపోర్ట్గా నేను ఇస్తున్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో రేవంత్ రెడ్డికి ఒకవేళ ఏమైనా డెవలప్మెంట్ చేయాలని అంతగా డెవలప్మెంట్ చేయాలంటూ గోల్చాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించి ఆయాగడ్డ కావచ్చు ఇవన్నీ చేసి పునరాలోచన చేయాలని చెప్పి ఈటల రాజేందర్ గారు చెప్తున్న పరిస్థితి.